హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం ఇంకా. హలో గైస్, మహేష్ అన్న, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా ముగ్గురు కలిసి వరల్డ్ని తగలపెట్టేద్దాం అని ఫిక్స్ అయిపోయారు. ఎవరితోటి? రాజమౌళి గారితో కలిసి. ఏంట్రా అంటే వీళ్ళు అప్పుడే ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు, మూవీకి ప్రమోషన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా మీకు? జకన్న, ఏంటయ్యా మీ ప్లానింగ్? ఇది ఈవెంట్ అయినా నెక్స్ట్ డే ఒక పోస్ట్ చూశాను నేను. మహేష్ అన్న, పృథ్వీరాజ్ గారు, ప్రియాంక చోప్రా వీళ్ళ ముగ్గురు కలిసి నేషనల్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నారు, సమ్ ఫారెన్ ఛానల్లో. సో చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. 2027 రిలీజ్ అన్నారు సమ్మర్లో. ఇప్పటి నుంచి ప్రమోషన్ ఏంటి నాకు అర్థం కాలే. అంటే గ్లిమ్స్ గురించి, ఆ గ్లిమ్స్ ఆఫ్టర్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, దాని తర్వాత ఆ గ్లిమ్స్కి సంబంధించిన ఇంటర్వ్యూ చేశారనమాట నేషనల్ టీవీ ఛానల్లో. అది మామూలు సెన్సేషన్ అవ్వట్లే ఇప్పుడు సోషల్ మీడియాలో. 2027 మూవీ రిలీజ్ ఏంటి, ఇప్పటి నుంచే ప్రమోషన్స్ ఏంటి, జక్కన్న ఎంత గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. సో ఆయన ఊరికే అన్నదనమాట, బిగ్గర్ అండ్ బెటర్, బిగ్గర్ అండ్ బెటర్ అని ప్రతి ఇంటర్వ్యూలో. సో ఆయన ప్రతిసారి ప్రూవ్ చేస్తున్నారు ఆ వర్డ్ని. ఇది ఎంత పెద్ద ఫిల్మ్ అనేది వరల్డ్ వైడ్గా చూపిద్దాం, వరల్డ్ వైడ్గా తెలియాలి అని అనే దాన్ని ఆయన ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాడు. సో అందుకే ఫస్ట్ టైం ఎవర్ వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక టైటిల్ రివీల్ కంటూ ఒక పెద్ద భారీ ఈవెంట్ చేయడం, 100 feet లెట్ టవర్ పెట్టడం అనేది ఒక ఎత్తు అయితే, ఆ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఆ ప్రమోషనల్ వీడియో మనకి కొన్ని రోజుల్లో వస్తుంది. ఆ టీవీ రిపోర్టర్ కూడా, వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్ కూడా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారనమాట. వాట్ ఏ సూపర్ స్టార్ హీ ఈజ్, చాలా పెద్ద సూపర్ స్టార్ ఆయన, నో డౌట్ ఇతను రూల్ చేస్తాడు వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీని అని చెప్పి పోస్ట్ చేశాడు, ఇన్స్టాగ్రామ్ ఆర్ ట్విట్టర్ మేబీ. సో ఆ రేంజ్లో స్ప్రెడ్ అవుతుంది వారణాసి వరల్డ్ వైడ్గా. రాజమౌళి సార్ గురించి తెలిసిందేగా, ఆయన ప్లానింగ్ ఏంటి, ఆయన విజను మామూలు అయినైతే కాదు. మరి ఫిలిం ఇంకా వారం రోజుల్లోనూ 5 రోజుల్లో ఉందంటే ప్రమోషన్స్ చేయడం ఇప్పటిదాకా చూసాం మనం. అదే 1-2 years, 2027 సమ్మర్ అన్నారు కానీ అది నమ్మకం లేదు. 2028కి వెళ్ళచ్చు, 29కి వెళ్ళచ్చు. పైగా ఎన్ని పార్ట్లో కూడా చెప్పలేదు క్లారిఫికేషన్గా. సో అలాంటి మూవీకి ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశారంటే ఇదంతా గ్రాండ్ స్కేల్లో, గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు వారణాసి మూవీని అనేది మనకి అర్థమైపోతుంది. నేను ఆ ఇంటర్వ్యూ గురించి వెయిటింగ్ అబ్బా. అందులో బాబు అవుట్ఫిట్స్ చూశారు కదా, సిమెంట్ కలర్ టీ షర్టు, బ్లాక్ షర్టు, జీన్ ప్యాంట్ తోటి జాన్ విక్ అమ్మ మొగుడులో ఉన్నాడనమాట బాబు ఆ కాస్ట్యూమ్లో. సో ఆ ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్, ఎప్పుడు మరి రిలీజ్ చేస్తారు కానీ. సో దట్స్ ఇట్ గైస్. వారణాసి మాత్రం మనం ఊహించిన దానికన్నా చాలా పెద్దగా ఉండబోతుంది. గ్లోబ్ లెవెల్లో ఉండబోతున్నారు మహేష్ బాబు, రాజమౌళి ఇద్దరు కలిసి. సో వెయిట్ చేద్దాం, వెయిట్ చెయ్యాలి ఇంకా. అప్డేట్ల మీద అప్డేట్లతో మనం చంపారు మొన్నటిదాకా. ఇప్పుడు ఇంకా ఆ అప్డేట్లు చూసి ఇంకన్నాళ్ళు వెయిట్ చేయాలిరా అనే దాంతో ఇప్పుడు మనం సత్తున్నాం. సో దట్స్ ఇట్ గైస్, బాయ్.